హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. నిన్న వీడియో పెట్టలేకపోయినాను. 11 తర్వాత వీడియో పెట్టాలి, ఈ లోపల ఎడిటింగ్ కూడా చేసుకోలేదు. ఇంకా 10 o'clock ఇంట్రెస్ట్ లేదు, ఓపిక లేదు. మెయిన్ మాట్లాడడానికి కూడా మూడ్ రావాలి కదా నాకు, చెప్తుంటాను. సో అందుకని ఇంకా ఫోన్లో పొద్దున పెడదామని ఇప్పుడే టీ తాగి పొద్దున ఎడిటింగ్ చేస్తాను. ఈరోజు గురువారము, బ్రేక్ఫాస్ట్ పని పొద్దున్నే ఉండదు. పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. ఇంకా మా ఆయనకు ఊరికే ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చేది. అందుకని మా ఆయన ముందు వీడియో పెట్టుకోపో తర్వాత మిగిలిన పని చేసుకుందు అంటే ఎడిటింగ్ కూర్చున్నాను. లాస్ట్ వీడియోలో నేను మాట్లాడిన ప్రతి మాట మా ఇంట్లో రెగ్యులర్గా జరిగేదే. కాకపోతే ఒక చిన్న చేంజ్ ఏంటంటే, నేను చెప్పింది రాంగ్ గారు. లాస్ట్ వీడియోలో పాప కాలేజ్ వెళ్ళాక నేను ఆలు ఫ్రై చేశాను అన్న, వెళ్ళక ముందు చేశాను. ఈ వీడియో చూస్తే కానీ నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నేను మా ఆయన లంచ్ ప్యాకింగ్, చిన్నదాని లంచ్ ప్యాకింగ్ మొత్తం చూపించాలి అనుకున్నా. ఆ ఉద్దేశంతో షూట్ చేశాను. టైం సరిపోక నేను మీకు కట్ చేసేసుకున్నా. ఈ వీడియో వాచ్ చేశాక నేను చూసింటే నాకు అర్థమైపోయేది. నేను ఎప్పుడు కూడా వీడియో షూట్ చేసేటప్పుడు ఒక ఉద్దేశంతో షూట్ చేసుకుంటా. అందుకనే ఎక్కువ డిస్టర్బెన్స్ ఉన్న ఇంట్లో మాట్లాడి రికార్డ్ పెట్టుకుంటే తర్వాత ఆ రికార్డ్ తీసి పైన యాడ్ చేస్తాను. సో చిన్న పాప వెళ్ళకముందు చేసినదండి. చిత్రాన్నము ముందు రోజుది కలిపానండి. అన్నము లాస్ట్ వీడియోలో సద్దన్నం కాదు అని చెప్పాను. బాగా విన్న వాళ్ళకైతే గుర్తుంటుంది. ఫ్రెష్ అన్నం చేసి ఆలు ఫ్రై చేసి ఇచ్చాను. ఇంకా పాపకు చేసిచ్చి మళ్ళీ నెక్స్ట్ మా ఆయన ప్యాకింగ్ కూడా ఉంది. ఇదే కొత్త టేబుల్ అండి, మార్చానని చెప్పాను కదా అర్బన్ ల్యాడర్లో. సో కొత్త టేబుల్ ఇదే. ఎందుకంటే నేను అదృష్టవంతరాలని, ఎంత గొప్ప అదృష్టవంతరాలను అనేది మీకు చెప్తాను చూడండి. నేను షార్ట్ వీడియోలో పెట్టాను నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్తాను అనేది, అది మళ్ళీ చెప్తాను. ఫర్నిచర్ గురించి కానీ ఏదైనా నేను త్వరలో క్వాలిటీ గురించి చెప్తాను అనేది, అది మళ్ళీ చేస్తా. నేను ఎంత లక్కీ అంటే ఇంట్లోకి వచ్చాక అసలు టేబుల్ లేకుండా 1 year కూర్చున్నాం. చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు టేబుల్. ఎందుకంటే ప్లేస్ లేదు. యాక్చువల్గా ఉన్న టేబుల్ అమ్మేసుకొని వచ్చాం. నా హ్యాబిట్ ఎప్పుడు ఒక ఇల్లు మారినప్పుడు ఆ ఇంటికి కావాల్సిన సామాన్ పెట్టుకోవడం, తీసేయడం, మళ్ళీ ఇంకో ఇంటికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ ఇంటికి ఏం కావాలో అవి పెట్టుకోవడం, తీసేయడం, అవసరమైతే యాడ్ చేసుకోవడం. ఇది నా హ్యాబిట్ అనమాట. నేను ఎప్పుడు ఇదే పని చేస్తాను. మ్యాక్సిమం దాచిపెట్టుకోవడానికి స్థలం ఉన్నంత వరకు దాచుకుంటాను అన్నమాట. సో మంచి టేబుల్ తీసేసి వచ్చేసాను. ఈ సైజే ఉండింది అది. బట్ స్థలం లేక అట్లాగే చేతిలో ప్లేట్లు పెట్టుకొని సోఫాలో కూర్చొని తినేవాళ్ళం. మాకు ఈ వెదర్కు చలికి ఏంటంటే కింద కూర్చోలేమండి. అన్నం తినడం కష్టం, కాళ్ళే కింద పెట్టలేము. సో చేత్తో పట్టుకొని అన్నం తినడం కూడా కష్టమైపోతా ఉంది ప్లేటు. ఇంకా మా పాప మా ఆయన తినేటప్పుడు టీపాయ్ మీద పెట్టుకొని తినడం చూసి ఇంకా ఎట్లో గట్లా టేబుల్ సెట్ చేద్దామని ప్లాన్ చేసి పాత సోఫాను అమ్మేస్తే కానీ మాకు ఇక్కడ ప్లేస్ సెట్ అవ్వదనేసి మేము పాత సోఫా కూడా అమ్మేసాం. అంటే అమ్మక ముందే కొన్నాంలే ఆలోచిస్తుంటే. ఓ రోజు ఎక్కడో రిలయన్స్ మార్ట్ ఎక్కడో వెళ్తే అక్కడ ఎగ్జిబిషన్ చూసి మా పిల్లలు ఇద్దరు వచ్చి, అమ్మ టేబుల్ చిన్నది, మన బడ్జెట్లోకి వస్తుంది, మనకు సరిపోతుంది ప్లేస్కు అని చెప్తే స్క్వేర్ షేప్ తీసుకున్నాను. చూసేవాళ్ళు కదా ఇదివరకు. సో అది 16,000. ఇదేమో సోఫాలు వచ్చేసి అంతా కలిపి 42,000 పడింది. టీపాయ్, సోఫా, ఆ టేబుల్. సో మొత్తం పాత సోఫా 3,000కి అమ్మేసి ఈ సెట్ అంతా, ఈ సోఫా వేస్తేనే టేబుల్ సరిపోతుంది అన్నమాట. సో తీసేసి ఆ టేబుల్ వేసుకున్నాం. మేము నలుగురమే, టీ టేబుల్ లాగా ఉండేది. మేము నలుగురమే తినేవాళ్ళం అనమాట కూర్చొని. ఇంకా 4 కార్నర్స్ 4 ఐటమ్స్ పెట్టుకోవాలి, మధ్యలో ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇలా ఆ టేబుల్ వాడుకుంటూ ఉంటే ఇది క్రాక్ వచ్చేసింది ఒకరోజు. ఆ టేబుల్ క్లీన్ చేసే వీడియో పెట్టాను నేను ఒకరోజు. ఆ రోజు చూసాం. ఇంకా మా అదృష్టం ఏంటంటే వాడు గ్యారంటీ పీరియడ్ 3 years ఉంది టేబుల్కు. సో 1-2 yearsకే అది టేబుల్ క్రాక్ వచ్చేసింది. చైర్లు పెట్టుకొని వేరే టేబుల్ చెక్ చేసుకోమంటే వేరే టేబుల్ మేమన్నా మాకు ఈ సైజుకి 1 inch పెద్దగా ఉన్నా మాకు సరిపోదు అన్నాం. సో వాళ్ళు అన్నారు వేరే టేబుల్ చూపిస్తే అది టీపాయ్ లాగా ఉన్నాయి, టీపాయ్ కంటే కొంచెం హైట్ ఉన్నాయి, వద్దను మాకు అంత తీసేసుకొని డబ్బులు ఇచ్చేసేయండి అంటే, అప్పుడు వాళ్ళు బైబ్యాక్లో మీకు వేరే ఇస్తాము అని చెప్పేసి వచ్చి సెలెక్ట్ చేసుకోండి అన్నారు. మాకు చైర్లు కూడా చేసేసేయండి అన్నాం. అంటే అప్పుడు వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నాం. ఇంకా మళ్ళీ అదే టేబుల్ సైజు ఉంది కొనచ్చు. వాళ్ళు ఏమన్నారంటే మీకు మళ్ళీ సేమ్ ప్రాబ్లం వస్తుంది, మీకు ఏంటంటే మళ్ళీ క్రాక్ రావచ్చు, చెప్పలేం. సో మీరు కొంచెం ఎక్కువ వేసుకొని కొనుక్కోండి అంటే, అది వచ్చేసి టేబుల్, అది ఏం టేబుల్ మెటీరియల్ చెప్పారు ఆ రోజు చెప్పాను షార్ట్ వీడియోలో, రబ్బర్ వుడ్ అంటారు. ఈ టీపాయ్ కూడా అదే వాళ్ళతో ఆ సోఫాతో పాటే కొన్నది రబ్బర్ హుడ్. అది ఎప్పుడైనా
అది డెలికేట్, దాని మీద కొంచెం కూడా వెయిట్ వేయకూడదు, ఓవర్ హీట్ కూడా క్రాక్ అయి ఉండొచ్చు అన్నారు. మేమైతే ఎంత నీట్గా వాడుతున్నాం చూడండి, ఎక్కడ స్క్రాచ్ కూడా పెట్టలేదు. ఆ కవర్ వేసుకొని దాని మీద మ్యాట్లు వేసుకొని మళ్ళీ హీట్ పెట్టినప్పుడు కూడా మెయింటైన్ చేస్తున్నాం. సో నేను ఎంత లక్ అంటే మా గ్యారంటీ పీరియడ్లోనే అది రీప్లేస్ అయిపోయింది. మళ్ళీ ఆ 16,000కు మళ్ళీ యాడ్ చేసుకుంటే 40,000 టేబుల్ కొనుక్కున్నా ఇప్పుడు ఆఖరికి. ఇదనమాట, నేను లక్కీనే కదా, నాకు పెట్టిన మనీ వేస్ట్ అవ్వలేదు. ఇన్స్టాల్మెంట్ బేస్లో టేబుల్ కొన్నట్టు అయిపోయింది. అప్పుడు 16,000 కట్టాం, బ్యాలెన్స్ ఇప్పుడు కట్టాం మళ్ళీ ఎంత, ఇప్పుడు 24,000 కట్టాము. సో ఇంకా ఇదైతే మీకు లైఫ్ ఉంటుంది అన్నారు. మేము ఇంకా సరే అనేసి అది తీసుకోం. సో ఎందుకు ఇది తీసుకున్నామంటే, ఈ టేబుల్ పొడవు ఉంది కొంచెం, మాకు వెడల్పు రాకూడదు, పొడవు రావాలి. వెడల్పు వస్తే ఇంకా సరిపోదు. సో నేను అన్నాను, పెద్ద పాప కూర్చునేది అనమాట గోడ సైడ్, ఒక్కొక్కరిది ఒక్కొక్క చైరు. ఫ్రిడ్జ్ వైపు మా ఆయన కూర్చుంటాడు, కిచెన్ వైపు నేను కూర్చుంటాను, సోఫా వైపు చిన్నదనమాట. సో అలా ఆ టేబుల్ తీసుకున్నా. నా మనీ వేస్ట్ కాకుండా ఇంకొంచెం ఎక్కువ పెట్టి ఇంకా కొంచెం పెద్ద సైజు. ఎప్పుడు బాధపడేదాన్ని, చిన్న టేబుల్ అస్సలు కంజెస్టెడ్గా ఉందని. సో నా బాధ అలా తీరిపోయింది. ఇప్పుడు చూసారు కదా, అది చిన్న పాప ప్యాకింగ్ అయిపోయింది, చూసారు కదా. ఆలు ఫ్రై అది ఇద్దరికి ప్యాక్ చేస్తాను, 3 తింటారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమన్నా కొనుక్కుంటారు, అది మా పాప తింటుంది. సో ఎవరి ఫుడ్ ఎవరేం ఫ్రీ తినరు, కేవలం నేను మాత్రమే హెల్ప్ చేసిందాన్ని అంతే. ఆ పిల్లలకు హోమ్ ఫుడ్ ఇస్తున్నా. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ పిల్లల ఫ్రెండ్స్ ఎవరైనా సరే, బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, హాస్టల్ ఫ్రెండ్స్ ఉంటే ఇలాగా రోజు ఫుడ్ ఎక్స్ట్రా చేసి పంపండి. నేనేమనుకుంటానంటే, నేను ఒక గెస్ట్కు రోజు ఎక్స్ట్రా భోజనం పెడుతున్నాను అని ఫీలింగ్ నాకు వస్తుంటుందండి. సో అంత అన్నం పట్టుకపోతే ఆలు ఫ్రై అనుకోకండి. తీసుకెళ్ళేది ఇద్దరికి, వాళ్ళే 3 షేర్ చేసుకో. అందుకే దోశలు పోసిన 6 దోశలు పోసి పంపిస్తాను. లేదా నాకు టైం ఉంటే బాక్స్ ఉంటే 8 వేసిస్తాను. బట్ ఆ దిష్టి కూడా పడుతుంది. ఒక్కొక్కసారి వాళ్ళ ఫ్రెండ్స్ వద్దనేసి వాళ్ళు వచ్చిండరు కాలేజ్కు, అప్పుడు డిస్టర్బ్ అయిపోతుంది, ఇంకోళ్ళు షేర్ చేసుకోవాలి. మరీ ఓవర్ కూడా పెట్టట్లేదు, ప్రతిరోజు ఎక్కువ అన్నం పంపిస్తా. ఇది మా వారికి ఆలు ఫ్రై, ఆవకాయ కలిపి పెరగన్నం ఇలా పెట్టాను. ఇంకా చూడండి, నాకు ఈ కలపటాలు ఇదంతా చూసారా, డబ్బాలు తీయడం, చేయి కడుక్కోవడం, కలిపి లోపల పెట్టడం, ఎంత స్ట్రెస్ ఉంటుందో. పొద్దున సింపుల్గా ఏం చేశాను, అన్నము ఆలు ఫ్రై, ఫ్రిడ్జ్లో పెట్టి పొట్టు తీసి పెట్టిన ఆలు ఫ్రై. ఆమె ప్యాకింగ్, టీ తాగేసి కొంచెం రిలాక్స్ అయితేనే ఈ ప్యాక్ చేయడం ఎంత హెడ్ఏక్ అండి, చాలా హెడ్ఏక్, చాలా హెడ్ఏక్. అసలు మాకు ఇంకా చెమటలు కక్కుతున్నాయండి, అసలు ఆగట్లేదు, అసలు చేత కావట్లేదు బాడీ సహించి వేడిని. ఇంకా అలాగే అడ్జస్ట్ అవుతున్నాం. కిచెన్లోకి వస్తే ఏడుపు వస్తుంది, ఎక్కువ చేయట్లేదు 10 రోజుల నుండి. కిచెన్లో మెయిన్ పనులు చేసేసి వెళ్ళిపోతున్నా. చాలా చేసేటివి ఉన్నాయి ఇంట్లో, మసాలా పురుగులు చేయాలనుకుంటున్నా, చేయటం లేదు. వెల్లుల్లి కారం అయిపోయింది, అది చేయట్లేదు. ఇంకా పిల్లలకి స్నాక్స్ మళ్ళీ చేద్దాం అనుకుంటున్నా, అది చేయట్లేదు, ఏం చేయట్లేదు. బాయ్, సీ యూ, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.